మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ ని చూపిస్తారు. తనైతే ప్రశాంతంగా పడుకుని ఉంటుంది. హీరోయిన్ లగంగానే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. హీరోయిన్ లిఫ్ట్ చేయంగానే వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, అమ్మా ఇంకా పడుకుంటాం అయిందా నీకు, ఈ రోజు ర్యాబ్ లో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, అది గుర్తుందా అని అంటుంది. హీరోయిన్ అయ్యో లేదే అంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అసలే కొత్త ప్రొఫెసర్ అంట, చూసుకో ఇంకా అని చెప్తుంది. హీరోయిన్ ఫస్ట్ గా రెడీ అయ్యి ల్యాబ్ కి అయితే పోతే అక్కడ కొత్త ప్రొఫెసర్ ని చూసి ఇంకా సిగ్గైతే పడుతుంది. నా మొహం నేను ఇప్పుడు ఎలా చూపించుకోవాలి అని మనసులో అనుకుని మనకి స్కూల్ టైంలో చూపిస్తారు. హీరోయిన్ తనకి సీనియర్ అంటే చాలా ఇష్టం. తన సీనియర్ వచ్చేసి ఇప్పుడు ప్రొఫెసర్. హీరోయిన్ హీరోకి తన గిఫ్ట్ ని ఇచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తుంది. బట్ హీరో నాకు దీనికి అంత టైం లేదని అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ కి చాలా హార్ట్ బ్రోకెన్ గా అనిపిస్తుంది. హీరోయిన్ క్లాస్ రూమ్ లో కూర్చొని హీరో గురించి ఎదురు చూస్తూ ఉంటే తన రాడనమాట. సో హీరోయిన్ అనుకుంటుంది, సో తన నన్ను ఇంతలా హేట్ చేస్తున్నాడా, నాకు ఇప్పుడు అర్థమైంది ఫస్ట్ లవ్ అనేది ఎప్పటికీ మన హార్ట్ ని బ్రోక్ చేస్తుంది అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. ప్రెసెంట్ లో హీరోయిన్ తన ఫేస్ ఎలా చూపించుకోవాలి అని అనుకుంటే ల్యాబ్ లో ఉన్న మ్యామ్ చెప్తుంది, నువ్వు కొత్తగా వచ్చావు కదా, సో నువ్వు ఇక్కడే హీరోకి వర్క్ అయ్యేంత వరకు ఇక్కడ ఉండు అని చెప్పి ఆమె చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. హీరోయిన్ కూడా సరే మ్యామ్ అని చెప్తుంది. హీరో వర్క్ చేస్తుండే హీరోయిన్ హీరోని చూస్తూ అనుకుంటుంది, అబ్బా ఇంత సింపుల్ గా వర్క్ చేస్తున్నాడు, కానీ హీరో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో కదా అనుకుంటుంది. కానీ మళ్ళీ అనుకుంటుంది, నేను ఫస్ట్ ఆల్రెడీ నాకు హార్ట్ బ్రోక్ అయింది, మళ్ళీ ఇప్పుడు అవ్వాలని చెప్పి అస్సలు అనుకోవట్లేదు అని అక్కడి నుంచి వెళ్తుంటే యాక్సిడెంట్ గా అక్కడ వీల్ చైర్ ఉంటుంది. ఆ చైర్ కి అలా గుద్దుకొని హీరో మీద పడిపోతుంది. వీళ్ళిద్దరికి యాక్సిడెంట్ గా కిస్ అవుతుంది. హీరోయిన్ అనుకుంటుంది, ఇప్పుడు ఈ విషయానికి ఇంకా హెయిట్ చేస్తాడు, అప్పుడు నన్ను కొంచెం హెయిట్ చేసాడు, ఇప్పుడు ఇంకా హెయిట్ చేస్తాడు తిన అని అనుకుంటుంటే హీరో ఇంకా లెగుస్తావా అని అడుగుతాడు. నేను ఇది కావాలని చేయలేదు అని హీరోయిన్ చెప్తుంటే కడుపులో సౌండ్ వస్తుంది. హీరో అలా చూడంగానే హీరోయిన్ చెప్తుంది, పొద్దున్నే నేను త్వరగా లేసి ఇక్కడికి వచ్చేయడం వల్ల నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకే ఇదంతా అని చెప్తుంది. హీరో నేను ఎక్స్ట్రా ఫుడ్ తీసుకొచ్చాను, నువ్వు ఇది తీసుకుని తిను, దీన్ని వేస్ట్ చేయ మాకు అని బ్రెడ్ పాలు ఇస్తాడు హీరోయిన్ కి. ప్రొఫెసర్ ఇలా బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కి అయితే ఫోటో తీసి పెడుతుంది. హీరోయిన్ తింటూ హీరోని చూస్తూ ఉంటుంది. తర్వాత హీరో దగ్గరకు వచ్చి చాలా థ్యాంక్స్ మీరు నాకు ఇచ్చినందుకు అని చెప్తే అప్పుడు హీరో ఏంటి అని అంటాడు. హీరోయిన్ చెప్తుంది, అంటే మీరు నాకు ఈ ట్రీట్ ఇచ్చారు కదా దానికి థ్యాంక్స్ చెప్తున్నాను, అలాగే మీకు ఇంటర్నెట్ లాంగ్వేజ్ మీకు అర్థం కాదు కదా అని చెప్తుంది. అప్పుడు హీరో అనుకుంటాడు, నేను తినకన్నా పెద్దోన్నని చెప్పి ఇలా మాట్లాడుతుందా అని అడుగుతాడు. మన ఇద్దరి మధ్యన జనరేషన్ గ్యాప్ ఉందని చెప్పి ఇలా మాట్లాడుతున్నావా అని. హీరోయిన్ ఏంటి హీరో ఇలా అర్థం చేసుకున్నారు అనుకుంటే ఇంకా హీరోయిన్ ని సబ్మిట్ చేయమంటాడు. సో హీరోయిన్ కూర్చుని తన వర్క్ చేస్తుంది. హీరో తనని చూస్తూ ఉంటే హీరోయిన్ అనుకుంటుంది, తిన అచ్చం నేను హై స్కూల్లో టీచర్, నేను హోంవర్క్ చేయకపోతే అలాగే చూస్తూ ఉండేవాడు, సో హీరో కూడా ఇప్పుడు అలాగే చూస్తున్నాడు కోపంగా. హీరోయిన్ దగ్గరికి రాగానే హీరోయిన్ అలా చూసుకుంటూ ఉంటాడు. సో హీరో అంటాడు, నువ్వు నన్ను చూస్తాం కాదు ఫస్ట్ ఇది చెయ్యి అని చెప్పి. హీరోయిన్ మీరు లెగిస్తే చేస్తాం సార్ అని చెప్తుంది. హీరోయిన్ చేస్తా మొదలు పెట్టిన తర్వాత బాగానే చేస్తున్నావే అని హీరో అంటాడు. అప్పుడే హీరోయిన్ కి వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ మదర్ చెప్తుంది, నా ఫ్రెండ్ కి ఒక వేకెంట్ రూమ్ ఉంది, సో నువ్వు అక్కడికి మూవ్ అవ్వాలి అని. అప్పుడు హీరోయిన్ ఏంటమ్మా అంటుంది. అవును నువ్వు ఈ రోజు వర్క్ ఆఫ్ అయితే నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే మీ ఆంటీతో నేను అగ్రిమెంట్ తీసుకున్నాను అని చెప్తుంది. వాళ్ళమ్మ కాల్ వచ్చేయంగానే హీరోయిన్ హీరోకి చెప్తుంది, నాకు కొంచెం మధ్యాహ్నం పని ఉంది, నేను వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలి, సో అందుకే నేను వెళ్తాను అని చెప్పి వెళ్తుంది. అక్కడి నుంచి హీరో వర్క్ చేసుకుంటే వాళ్ళ మదర్ కాల్ చేసి, నువ్వు అసలు ఇంటికే వెళ్ళట్లేదు కదా, అందుకే నీ రూమ్ ని నేను రెంట్కి ఇచ్చాను అని చెప్పి ఆమె కాల్ కట్ చేస్తుంది. అక్కడ పెన్ డ్రైవ్ పడిపోతే హీరో అనుకుంటాడు, ఏంటి పెన్ డ్రైవ్ ఇక్కడ పడిపోయిందని చెప్పి దాన్ని చేతిలో పెట్టుకుంటాడు. తను మీటింగ్ కి వెళ్తాడు. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత హీరో పెన్ డ్రైవ్ అయితే పెడతాడు. సో ఆ పెన్ డ్రైవ్ లో మొత్తం అన్ని హీరోకి సంబంధించిన స్కూల్ డేస్ లో ఉన్న పిక్స్ అయితే ఉంటాయి. సో అక్కడ అందరూ అనుకుంటారు, ఏంటి హీరో మీటింగ్ అన్నారు కదా, ఇక్కడ ఏంటి పిక్స్ ఉన్నాయని చెప్పి అందరూ అనుకుంటారు. హీరో అందరు నోరు మూస్తారా అని చెప్పి చూడంగానే తన ఫొటోస్ చూసి షాక్ అయ్యి ఆ పెన్ డ్రైవ్ చూసుకుంటే అది హీరోయిన్ అని అర్థమవుతుంది. అది అనుకుంటాడు, తన దగ్గర అయినా నా ఫొటోస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇంకా మీటింగ్ ని క్యాన్సిల్ చేసేస్తాడు. అదే టైంలో హీరోకి వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది. కాల్ చేసి, నేను రెంట్కి ఇచ్చాను కదా తన బయట నుంచుంది, నువ్వు వెళ్ళి కీస్ ఇవ్వు తనకి అని చెప్పి. హీరో చెప్తాడు, నేను ఏమైనా ఇమ్మన్నా రెంట్ కి, అలాగే నాకు అసలు టైం లేదు అని చెప్తాడు. వాళ్ళ అమ్మ చెప్తుంది, నా దగ్గర ఫోన్ లో చాలా ఫొటోస్ ఉన్నాయి నీ, లైక్ ఫ్యాన్ లేనివి నీ చిన్నప్పుడు చాలా ఉన్నాయి, ఇప్పుడు గానీ అవి పెట్టాను అనుకో అందరి ముందు నువ్వు ఎంబరేజ్ అయిపోతావు, అందుకే వెళ్ళి తనకి కీస్ ఇవ్వి అని వాళ్ళమ్మ చెప్తుంది. హీరోయిన్ తన మూవ్ అయ్యే ఇంటికైతే వస్తుంది. అక్కడ తన బ్యాగ్ లో చూసుకుంటే తన పెన్ డ్రైవ్ అయితే కనిపించదు. దీంట్లో పెట్టాను కదా అని చెప్పి పెన్ డ్రైవ్ లో ఎత్తుకుంటుంది. అప్పుడే తనకి గుర్తొస్తుంది, తన ల్యాబ్ కి వెళ్ళినప్పుడు హీరోని చూడంగానే ఆ బ్యాగ్ అయితే కింద పడిపోయి ఉంటుంది. దాంట్లో నుంచి పెన్ డ్రైవ్ కూడా అక్కడే పడిపోయింది అని చెప్పి తనకు అర్థమైంది. హీరోయిన్ అనుకుంటుంది, మొత్తం అయిపోయింది దాంట్లో ఉన్న ఫొటోస్ గానీ హీరో చూస్తే ఇంకా నాకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి అబద్ధం చేసేసుకుంటాడే, నా గురించి తప్పుగా అనేసుకుంటాడు కదా అని అనుకుంటుంది. హీరో అక్కడికి వచ్చి, నువ్వేంటి ఇక్కడ అంటే, ప్రొఫెసర్ మీరేంటి ఇక్కడ అని చెప్పి హీరోయిన్ మళ్ళీ బై మిస్టేక్ కిస్ అయిపోతుంది వీళ్ళిద్దరికి. హీరోయిన్ అంటుంది, నేను ఇప్పుడు అది యాక్సిడెంటల్ గా
గా జరిగిందంటే మీరు ఇప్పుడు నమ్ముతారా అని అంటే హీరో అంటాడు, మా అమ్మ చెప్పిన లిటిల్ గర్ల్ నువ్వేనా ఈ హౌస్ ని రెంట్కి తీసుకునేది అని అడిగితే హీరోయిన్ అంటుంది, ప్రొఫెసర్ నాకు తెలీదు ఇది మీ ఇల్లు అని చెప్పి, అలాగే నేను కావాలని ఏం చేయలేదు, కావాలంటే నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, మీరు అస్సలు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు నా గురించి అని అంటే హీరో హ్యాపీ, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు వెళ్తే నేను మా అమ్మకి ఏం చెప్పగలను రా అని చెప్పి తన సూట్ కేసులు అయితే లోపల తీసుకువెళ్తాను. నన్ను హీరో ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడా అని చెప్పి హీరోయిన్ మనసులో అనుకుని సంతోషంగా లోపలికి వెళ్తుంది. హీరో లోపలికి వెళ్ళగానే అనుకుంటాడు, తినేంటి నన్ను చూసి ఇంత భయపడుతుంది అని చెప్పి, అలాగే తిన ఫస్ట్ కన్నా ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంది అని అనుకుంటాడు. తన పెన్ డ్రైవ్ తీసి హీరోయిన్ అడుగుతాడు, ఈ పెన్ డ్రైవ్ నీదేనా అంటే ల్యాబ్ లో పడింది అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు ఇది నా పెన్ డ్రైవ్ కాదు అని అంటుంది. సరే అయితే అంగో నీరు మధ్య అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. హీరో వెళ్ళంగానే హీరోయిన్ అనుకుంటుంది, అంటే దాంట్లో ఉన్న ఫొటోస్ ఇంకా హీరో చూడలేదు అనుకుంటా, అంటే ఈ రోజు నైట్ వెళ్ళి సీక్రెట్ గా వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ ఎలాగైనా తెచ్చేసుకోవచ్చు నేను అని చెప్పి ప్లాన్ వేసుకుంటుంది. హీరోయిన్ నైట్ అయ్యేసరికి సైలెంట్ గా హీరో రూమ్ లోకి వెళ్తుంది. అలా సైలెంట్ గా వెళ్ళి హీరో పక్కన టేబుల్ ఉంటే ఇంకా అక్కడ మొత్తం పెన్ డ్రైవ్ వెతుకుతూ ఉంటుంది. హీరో కదిలినట్టు అనిపిస్తుంది, కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే హీరో లెగిసే ఉంటాడు. హీరోయిన్ అలా వెతకంగానే హీరోకి అర్థమవుతుంది ఆ పెన్ డ్రైవ్ అనేది హీరోయిందే, ఆ ఫొటోస్ కూడా తనే తీసింది అని చెప్పి. హీరోయిన్ మొత్తం వెతికినా సరే తనకేం కనిపించదు. తన పిల్లో కింద ఏమైనా పెట్టాడా అని చెప్పి తన పిల్లో కింద చెయ్యి వేయంగానే హీరో వెంటనే హీరోయిన్ చేతులు పట్టుకుని, నువ్వు ఈ పెన్ డ్రైవ్ గురించి చూస్తున్నావా, అలా అయితే నువ్వు ఇలా చేసినందుకు ఈ ల్యాబ్ లో నుంచి నిన్ను తీసేస్తున్నాం అని హీరోయిన్ ఊహించుకుంటుంది. అలాగే అనుకుంటుంది, ఒకవేళ నన్ను ల్యాబ్ లో నుంచి తీసేసినా పర్లేదు, ఆ పెన్ డ్రైవ్ అనేది మాత్రం హీరోకి దొరకకూడదు, తన చూడకూడదు అని హీరోయిన్ ఫిక్స్ అవుతుంది. ఇంకా హీరోయిన్ పిల్లో కింద చేపెట్టంగానే అక్కడ ఉండదు అనమాట, కానీ హీరోలు తిరగంగానే హీరోని చూస్తూ ఉంటుంది. ఇంకా నాకేం దొరకలేదు అని చెప్పి హీరోయిన్ అనుకుని, ఒకవేళ హీరో తన జేబులో ఏమైనా పెట్టుకుని ఉంటాడా అని చెప్పి తన చేతిని దుప్పటి కింద అయితే పెడుతుంది. పెట్టగాని చోట అయితే చెయ్యి పెట్టి, ఇదేంటి హార్డ్ గా ఉందని చెప్పి అనుకుంటుంది. హీరోయిన్ లేసి నన్ను టచ్ చేస్తా ఆపుతావా అని అంటే హీరోయిన్ హీరోతో అంటుంది, నాకు నిదట్లో నడిచే అలవాటు ఉంది, సో అందుకే ఈ రూమ్ లోకి వచ్చేసాను, సారీ మీరు పడుకోండి నేను వెళ్తాను అని. హీరోయిన్ చేయబట్టుకోగానే హీరోయిన్ తన ఒళ్ళో కూర్చుంటుంది. హీరో అడుగుతాడు, నువ్వు నా రూమ్ లోకి వచ్చి మొత్తం వెతుకుతున్నావు, ఇప్పటికి ఇట్లా ఉంటున్నావు ఏంటి అని చెప్పి. అప్పుడే హీరోయిన్, మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు నాతో అని అడిగితే తన నన్ను చూసి భయపడి ఉంటుంది అని చెప్పి హీరో అనుకుని తన చేతిని వదిలేస్తాడు. హీరోయిన్ నుంచి ఉండింది. సో హీరో అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఏం వెతుకుతానికి వచ్చావు అని అడిగితే అప్పుడు హీరోయిన్, నేను మీకు ముందే చెప్పాను కదా నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్పి అనగాని అప్పుడు హీరో పైకి లెగిసి దగ్గరికి వచ్చి ఆ పెన్ డ్రైవ్ ని చూపించి, నువ్వు దీని గురించేనా వెతుకుతున్నావు అని అడుగుతాడు. హీరోయిన్ మనసులో అనుకుంటుంది, దాంట్లో ఉన్న ఫొటోస్ చూస్తుంటాడే అని చెప్పి. తర్వాత అంటుంది, నేను మీకు ఒకటి చెప్పాలి, అది నా ఫ్రెండ్ అనమాట, సో తనకి చాలా ఇంపార్టెంట్, అది నాకు దయచేసి ఇచ్చారా అని అంటే అప్పుడు హీరో, ఓ నీ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి పర్టికులర్లీ చాలా ఇంపార్టెంట్, నా దగ్గర కంప్యూటర్ ఉంది దాంట్లో నేను వెళ్ళి చూసొస్తాను అని అంటే, లేదు వద్దు ఆగండి అని అంటే అప్పుడు హీరో అంటాడు, దీంట్లో ఏమైనా సీక్రెట్ ఉందా, డార్క్ సీక్రెట్ ఉందా అని అడిగితే ఏది జరిగితే జరిగింది, ఆ పెన్ డ్రైవ్ మాత్రం నేను తీసుకోవాల్సిందే అని చెప్పి హీరోయిన్ మనసులో అనుకుని అది ఇవ్వండి అని చెప్పి ఎగురుతుంది. వీళ్ళిద్దరు అలా బెడ్ మీద అయితే పడిపోతారా, వీళ్ళిద్దరికి మళ్ళీ యాక్సిడెంటెడ్ గా కిస్ అవుతుంది. సో హీరో అలా స్టక్ అయిపోతాడు. హీరోయిన్ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరో అనుకుంటాడు, ఏంటి తన అంత ఫాస్ట్ గా పరిగెత్తింది, నన్ను చూసి ఎంత భయపడుతుందా. మార్నింగ్ హీరోయిన్ లెగిసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూ హీరోని చూసి, వావ్ ఈ ఫీలింగ్ ఎంత బాగుందో కదా, హీరో నా గురించి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడే అని. హీరో వచ్చి బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని చెప్పేసి చెప్తాడా. సో హీరోయిన్ కూర్చుని మిల్క్ తాగి ఇంకా తనకు పని ఉందని చెప్పి వెళ్తుండే హీరో, నిన్ను కారులో దింపమంటావా అని అడిగితే అప్పుడు హీరోయిన్ వద్దు మళ్ళీ కొలీగ్స్ చూస్తే ఏమైనా అనుకుంటారు మన ఇద్దరిని అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను చాలా పెద్దోన్నని అనుకుంటుందా ఏంటి తినా అని హీరో అనుకుంటాడు. హీరోయిన్ ల్యాబ్ కి వెళ్ళంగానే అక్కడికి లియా వస్తుంది. తను అడుగుతుంది, హీరో ఎక్కడ ఉన్నాడు అంటే తన లేట్ గా వస్తారంటే ఈ రోజు అంటే తనకి ఇష్టమైన డిష్ చేశాను అని చెప్తుంది. లియాని హీరోని ఇద్దరిని లవర్స్ అని చెప్పి హీరోయిన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. లియా హీరోయిన్ అడుగుతుంది, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు హీరో ప్లేస్ లో. హీరో అక్కడికి వచ్చి, తన నా స్టూడెంట్ కాబట్టి తను అక్కడ కూర్చుండి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అని అంటాడు. అప్పుడు లియా పరిగెత్తుకుంటే హీరో దగ్గరికి వెళ్ళి, నీకు ఇష్టం అని చెప్పి నీకు ఇష్టమైన డిష్ చేశాను అని మాట్లాడుతుంటే హీరోయిన్ వీళ్ళిద్దరిని అలా చూస్తుంది. సో హీరోకి అర్థమవుతుంది హీరోయిన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది వీళ్ళిద్దరిని అని. హీరో అంటాడు, అయినా నీకు ఫుడ్ ఇక్కడికి అలౌ లేదని తెలీదా, ల్యాబ్ లోకి ఫుడ్ తీసుకురాకూడదని నీకు తెలీదా అని చెప్పి లియా మీద అరిసి అక్కడి నుంచి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ తో అంటాడు, నేను లియా జస్ట్ కొలీగ్స్ అండి, మా ఇద్దరి మధ్యన ఏమి లేదే అని. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, నేను ఏమైనా తప్పుగా వింటున్నానా, అయినా తినేంటి
నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని. సో హీరో దగ్గరికి వచ్చి ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఇంకా వీళ్ళిద్దరు ఇలా చూసుకుంటారు. ఇంకా హీరోయిన్ ఏమో ప్రొఫెసర్ అని అనగానే అప్పుడు హీరో ఏమైనా అయ్యిందా అంటే నా వర్క్ బాగుందా లేదో చూడండి అని అంటే బానే ఉంది, నీకు మధ్యాహ్నం కాఫీ ఇప్పిస్తాను అని అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏంటి అంటుంది, అదే మా మమ్మీ నిన్ను బాగా చూసుకోమనింది సో అందుకే అని అంటే, సరే ప్రొఫెసర్ అని హీరోయిన్ మురిసిపోతూ ఉంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక కెఫేకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ పబ్లిక్ లోనే కపుల్స్ అయితే కిస్ చేసుకుంటూ ఉంటారు. సర్వర్ అయితే కాఫీని తీసుకొచ్చి చెప్తుంది, ఇక్కడ మా స్టోర్ లో జరిగే యాక్టివిటీస్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారా, ఒక కపుల్ ఎవరైతే పార్టిసిపేట్ చేసి వాళ్ళు విన్ అవుతారో వాళ్ళకి మేము గిఫ్ట్లు ఇస్తాము అని హీరోయిన్ చెప్తుంది. అయ్యో మేమేం లవ్ లో లేము, మేము కపుల్స్ కాదు అని అంటే, అయ్యో మీరు సిగ్గుపడుతున్నట్టున్నారు, మీలాంటి వాళ్ళు షైగా ఫీల్ అవుతారు, కంగారు పడక్కర్లేదు, ఇక్కడ ఇదంతా నార్మలే అని అంటే అప్పుడు హీరో సరే ఎలా పార్టిసిపేట్ చేయాలి అని అడుగుతారు ఆమెని. అయితే ఆగండి అని చెప్పి స్పిన్ అయితే తీసుకొచ్చి ఎవరైతే ఇది తిప్పుతారో ఇద్దరికి ఒకటే వస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టు అని చెప్తుంది. ఫస్ట్ హీరోయిన్ తిప్పుతుంది, అప్పుడు కిస్ అని వస్తుంది. సో తర్వాత హీరో తిప్పుతాడు, అప్పుడు కూడా కిస్ అనే వస్తుంది. సో ఇద్దరు మొదలు పెట్టండి అని ఆమె అంటుంది. హీరో లేసి హీరోయిన్ ని కిస్ చేస్తాడా, హీరోయిన్ అయితే మురిసిపోతూ ఉంటుంది. అక్కడున్న సర్వర్ వచ్చి వీళ్ళకి ఒక బాక్స్ ఇచ్చి ఇది మేము గురించి మేము ప్రిపేర్ చేసాము, ఈ బాక్స్ మీరు తీసుకోండి అని ఇస్తుంది. హీరో అంటాడు ఇంకా బయలుదేరదామా టైం అయ్యింది అని అంటాడు. సరే అని చెప్పి హీరోయిన్ కూడా వెళ్తుంది. వీళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఆ బాక్స్ లో ఏముందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. హీరో కూడా అక్కడే ఉంటాడు. హీరోయిన్ అనుకుంటుంది ఆ బాక్స్ లో ఏముందని ఆలోచిస్తున్నాడా తనా అని చెప్పి, సరే నువ్వు రెస్ట్ తీసుకొని నేను వెళ్తానని చెప్పి అక్కడి నుంచి హీరో వెళ్తాడు. వెంటనే హీరోయిన్ క్షణం లేట్ చేయకుండా ఓపెన్ చేస్తుంది. దాంట్లో నైట్ డ్రెస్ ఒకటి ఇంకా వేరే ఉంటాయి అనమాట. అవి చూడంగానే బాబో ఏంటి అందుకేనా వెయిటర్ అన్నిసార్లు అనింది అని చెప్పి అనుకుంటుంది. వామ్మో హీరో నేను ఈ చూడనివ్వనని చెప్పి వెంటనే బాక్స్ పెడుతున్నప్పుడే దాంట్లో ఉన్న చిన్న బాక్స్ కింద అయితే పడుతుంది. హీరో అక్కడికి వచ్చి ఆ చిన్న బాక్స్ ని తీసి హో ఈ అమ్మాయిలకి చాలా ఇష్టమే అని చెప్పంగానే అయ్యో లేదు లేదు నా మాట వినండి అని అంటే, లేదు వెళ్ళి త్వరగా వెళ్ళి పడుకో అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అమ్మా నా మొహం ఇప్పుడు ఎక్కడ పెట్టుకోను అని అనుకుంటుంది. హీరోయిన్ కి అస్సలు నిద్ర పట్టదు. అసలు హీరో నా గురించి ఏమని అనుకుని ఉంటాడో అని చెప్పి అనుకుని వాళ్ళిద్దరి మధ్యన కిస్ జరుగుంటుంది కదా, అదైతే గుర్తు తెచ్చుకుని ఆ ఫీలింగ్ అస్సలు మర్చిపోలేములే అని చెప్పి బయటకైతే పోతుంది. అప్పుడే హీరో స్నానం చేస్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది మనీ పెట్టకుండా ఫ్రీగా చూడొచ్చు అంటే ఇదే చూడొచ్చు అనమాట. హీరోకి 8 ప్యాక్స్ ఉన్నాయి, 1 2 3 అని లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. హీరో అప్పుడే బయటకు వచ్చిందని హీరోయిన్ లేదు లేదు సారీ నేను కావాలని చూడలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను సారీ అని చెప్పి వెళ్తుంటే కాలు జారి పడిపోతుంటే హీరో పట్టుకుంటాడు. అలా హీరోయిన్ వెళ్ళి హీరో మీద పడిపోయి తన చెస్ట్ ని అట్లా పట్టుకోగానే హీరోయిన్ కి నోస్ లో నుంచి బ్లడ్ వస్తుంది అనమాట. వచ్చిందని హీరో అంటాడు ఏంటి ఆ బ్లడ్ అని అడగంగానే అప్పుడు హీరోయిన్ చెప్తుంది అంటే ఈ ఫీలింగ్ బాగుంది కదా అంటే ఏంటి అని అంటాడు. అదే వెదర్ చాలా వేడిగా ఉంది ఇక్కడ అందుకే బ్లడ్ వచ్చేసింది అని చెప్పి చెప్తుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్తుంటే హీరో ఏమో హీరోయిన్ పట్టుకోగానే హీరోయిన్ ఏంటి అని అంటుంది, నువ్వు అబ్బాయిలను కూడా ఇలా చూస్తావా స్నానం చేస్తున్నప్పుడు అంటే, లేదు లేదు మీరు చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, నేను అలాంటి దాన్ని కాదు అని అంటుంది. తర్వాత హీరో పట్టుకోగానే ప్లీజ్ నన్ను వదిలేరా నేను వెళ్తాను ప్లీజ్ అని అంటే, సరే నేను వెళ్తానికి ఒప్పుకుంటా కానీ ఇంకోసారి ఏ అబ్బాయిని ఇలా చూడకూడదు నన్ను తప్ప అని అంటాడు. హీరోయిన్ అనుకుంటుంది ఈయన నన్ను చిన్నపిల్ల అని అనుకుంటున్నాడా ఏంటి, అయినా నేను చిన్నపిల్లగా ఎక్కడ కనిపిస్తున్నాను తనకి అని తన స్లిప్పర్స్ ని చూసుకొని కొంచెం చిన్నపిల్లనేలే నేను అని అనుకుంటుంది. మార్నింగ్ హీరోయిన్ బాగా రెడీ అయ్యి ఇప్పుడు నన్ను చిన్నపిల్ల అంటాడేమో చూద్దామని చెప్పి హీరో దగ్గరికి వెళ్ళి అంటుంది. సో హీరో ఏమో ఈ రోజు వీకెండ్ కదా సో నువ్వేంటి ఇలా ఉన్నావు అని అడుగుతాడు. తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నా డ్రెస్ బాగుందా అని అడుగుతుంది. సో హీరో మనసులో అనుకుంటాడు తిన వేరే అబ్బాయితో డేట్ కి వెళ్తుంది అనుకుంటా అని, లేదు బాగాలేదు అంటాడు. నిజం చెప్పు బాగాలేదంటవేంటి బానే ఉంది కదా, నువ్వేమన్నా నా బాయ్ ఫ్రెండ్ ఏంటి ఇలా చెప్తున్నావు అనగానే అప్పుడు హీరోకి వాళ్ళ మదర్ కాల్ చేసి ఇప్పటికి నీకు 30 ఏళ్ళు వచ్చినాయి అసలు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా నువ్వు తీసుకురాలేదు, అలాగే నేను నీకు ఎన్ని బ్లైండ్ టెస్ట్ రోజుకి 6-7 బ్లైండ్ డేట్లు పెడుతున్నాను కానీ నువ్వు వెళ్ళట్లేదు అని తిట్టి కాల్ కట్ చేస్తే అప్పుడు హీరో హీరోయిన్ కి చెప్తాడు ఒక టీచర్ అండ్ స్టూడెంట్ ఒక వర్క్ ఉంది సో దానికి వెళ్ళాలి, నువ్వు ముందు క్లాత్స్ చేంజ్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్తా. హీరోయిన్ అనుకుంటుంది నిజంగానే వర్క్ అనుకుంటా అని డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటుంది. సో హీరోయిన్ కార్ ఎక్కగానే హీరో అనుకుంటాడు నేను ఏమైనా కొంచెం ఎక్కువ చేశానా అని. తర్వాత హీరోయిన్ సీట్ బెల్ట్ పెట్టుకుంటుంటే హీరో ఏమో జెంటిల్ గా పెడతాడు. సో హీరోయిన్ అనుకుంటుంది ఫస్ట్ టైం తిన జెంటిల్ గా ఉన్నాడని నాకు అనిపిస్తుందా లేదంటే నేను ఊహించుకుంటున్నానా అని. ఇంకా హీరో టీచర్ అక్కడ వెయిట్ చేస్తున్నారు వెళ్దాం పదా అని చెప్పి సరే అని లియా ఏమో పరిగెత్తుకుంటూ
వచ్చి హీరో వచ్చావా అని అడుగుతుంది. సో హీరోయిన్ చూసి ఈయన నీ లిటిల్ అసిస్టెంట్ ని ఇక్కడ తీసుకొచ్చావా అని అడుగుతుంది. హీరో అక్కడ ఆమెని టీచర్ తినే నా అసిస్టెంట్ తిన చాలా బాగా ఉంటుంది అని చెప్పి హీరోయిన్ గురించి బాగా మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా మాట్లాడుతుంటే హీరో ఏమో హీరోయిన్ గురించి చెప్తూ ఉంటాడు. సో హీరోయిన్ అనుకుంటుంది హీరోని ఎప్పుడు ఇలా చూడలేదు కానీ ఇలా చూస్తుంటే చాలా బాగుంది అని. లియా ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇదంతా బిజినెస్ గురించే కదా, కరెక్టే కదా అని అంటే హా అని ఆమె అంటుంది. ఇంకా ఆంటీ చెప్తుంది రే నీకు ఇప్పటికి 30 వచ్చినాయి కదా, సో నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా, మీ డాడీకి కూడా అదే ఆశ ఉంది కదా అని అంటే అప్పుడు లియా హీరో చేతులు పట్టుకుని నువ్వు కంగారు పడమాకు, మనిద్దరం కలిసి సర్టిఫికేట్లు తెచ్చుకుందాము, మనిద్దరం చేసుకుందాం అని అంటుంది. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది వీళ్ళందరూ ఫ్యామిలీ కలిసి సో తిననే ఫ్యూచర్ వైఫ్ అనుకుంటున్నారు, మధ్యలో నేనెందుకు, సరే మీరు మాట్లాడుకోండి నేను వెళ్తానని హీరోయిన్ బయటకి అయితే వెళ్తుంది. హీరో వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. సో హీరోయిన్ ఏమో చెట్టు దగ్గర నుంచి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. సో హీరో అక్కడికి వస్తాడు. ఏంటి కళ్ళు అలా అయిపోయినాయి అని అడిగితే లేదు మీరు లియాతో మాట్లాడాలి కదా, మీ ఇద్దరు సర్టిఫికేట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, ఏమైంది మీ ఇద్దరికి అని అంటే అప్పుడు హీరో నాకు అంత అవసరం లేదు వాళ్ళతో, నేను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళు నీకులా ఉండాలి అని మనసులో అనుకుంటాడు. తనకి ఇప్పటికైనా అర్థం అవ్వాలనుకుంటున్నాను అని. హీరోయిన్ అనుకుంటుంది తినేందుకు నాకు చెప్తున్నాడు అయినా అని చెప్పి అనుకుంటుంది. అక్కడికి లియా వస్తుంది. లియా వచ్చిగానే సో హీరోయిన్ మీ వైఫ్ వచ్చింది అన్నట్టు మాట్లాడితే సో హీరో ఏమో అలా చూడంగానే లియా వచ్చింటుంది. ఏంటి ఇంకా హీరోయిన్ వెళ్ళలేదు, నేను నీకు ఒకటి చెప్పాలి కానీ నువ్వు అవాయిడ్ చేస్తావు నన్ను అని అంటే హీరోయిన్ ముందు వెళ్తాను అని అంటుంది. లేదు అని హీరోయిన్ ఆపేస్తాడు హీరో. సో లియా చెప్తుంది మన ఇద్దరికి పెళ్ళి అయితే మన ఇద్దరికి ఒక మంచి బేబీ పుడతాడు అనగానే నేను నీకు ముందే చెప్పాను కదా నేను నిన్ను పెళ్లి చేసుకోనని, అలాగే నేను ఒకళ్ళు ఇష్టపడుతున్నాను అని అంటే హీరోయిన్ షాక్ అయ్యి ఏంటి హీరో ఇష్టపడుతున్నాడా, తిను ఎవరిని ఇష్టపడుతున్నాడు అని చెప్పి హీరోయిన్ షాక్ అవుతుంది. సో హీరోయిన్ ని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు హీరో. వీళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తుంటే నైట్ అవుతుంది అనమాట. సో హీరోయిన్ ఏం ఆలోచిస్తుంది ఏంటో కానీ హీరోకి వచ్చి గుద్దుకుంటుంది, సారీ అని చెప్తుంది. అప్పుడు కారు వస్తుంటే సో హీరో ఏమో హీరోయిన్ ని హక్ చేసుకుని అటే తిప్పుతాడు. సో హీరో మీద నీళ్లు పడుతుంది. హీరోయిన్ అనుకుంటుంది తిన నాతోనే కాదు జెంటిల్ గా ఉండేది, అందరితో నీళ్ళుగా ఉంటాడు అని అనుకుని త్వరగా ఇంటికి వెళ్దాం పదండి, మీకు బ్యాగ్ అంత బాగా తడిసింది కదా, సో మీకు జలుబు చేస్తుంది పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంకా నైట్ హీరోకి కొంచెం టైర్డ్ గా అనిపిస్తుంది. సో హీరోయిన్ హాట్ వాటర్ ఇవ్వగానే హీరో తాగి థ్యాంక్స్ అని చెప్పి తన రూమ్ లోకి అయితే వెళ్తాడు. హీరో హీరోయిన్ కాపాడుంటాడు కదా, సో అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది హీరోయిన్. సరే అని చెప్పి హీరోని కెలకడం అని చెప్పి వెళ్ళి డోర్ అయితే నాక్ చేస్తుంది. సో హీరో ఏం మాట్లాడపోయేసరికి హీరో పేరు పదే సార్లు పలుకుతుంది. సో తర్వాత లోపలికి వెళ్ళంగానే హీరో పడుకుని ఉంటాడు. నిజంగానే పడుకుని పోయాడా తినా అని చెప్పి పక్కన కూర్చుని హీరో ఫేస్ ని చూసి హీరోయిన్ టచ్ చేస్తుంది. సో వేడిగా ఉంటుంది. ఏంటి వేడిగా ఉంది, తినకు ఫేవర్ వచ్చిందా అని చెప్పి చూస్తుంది. తర్వాత హీరో నువ్వు రూమ్ లోకి ఎలా వచ్చావు, ఒక అబ్బాయి రూమ్ లోకి ఇలా రావచ్చా అని అంటే నీకు ఫేవర్ గా ఉంది కదా, నీ మెడిసిన్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతుంది. ఇంకో పక్కన ఉన్నాయని చెప్పంగానే హీరోయిన్ ఆ మెడిసిన్స్ తీసుకొని వాటర్ తీసుకొస్తాను ఆగని హీరోకి మెడిసిన్ వేయంగానే ఇంకా హీరో అంటాడు సరే నువ్వు వెళ్ళు నేను పడుకుంటాను అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు నువ్వు పడుకో నేను నిన్ను చూస్తూ ఉంటానని చెప్పి హీరోకి జో కొట్టి అలా పడుకోబెడుతుంది. హీరో కూడా పడుకుంటాడు, హీరోయిన్ కూడా అక్కడే పడుకుపోయి ఉంటుంది. హీరో మార్నింగ్ లేగానే హీరోయిన్ అక్కడ చూసి నైట్ మొత్తం తిని నన్ను చూసుకుందా అని చెప్పి హీరోయిన్ అలా చూస్తుండే సో హీరోయిన్ లెగిసిపోయి ఉంటుంది. తనే చెప్తుంది మీరు నైటే వెళ్ళమన్నారు కానీ నేను మిమ్మల్ని చూసుకుంటే ఇక్కడే పడుకుని పోయాను అని. హీరో సరే ఇప్పుడు టైం ఎంత అయింది ల్యాబ్ కి వెళ్ళాలి కదా అని అంటే అప్పుడు హీరోయిన్ సరే నేను వెళ్ళి రెడీ అవుతాను అని అంటే నువ్వు నాతో రావాలి అని అంటాడు. హీరోయిన్ కూడా సరే అని అంటుంది. హీరో ల్యాబ్ కి వెళ్ళంగానే అక్కడ ఒక అమ్మాయి హీరోతో ఫ్లడ్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు తన కొలీగ్ కి హీరో అంటాడు నువ్వు ఫైర్ అవ్వాలనుకున్నావు ఫస్ట్ ఈ అమ్మాయిని వచ్చి పక్కా తీసుకెళ్ళు అని చెప్పి చెప్తాడు. సో అమ్మాయిని వాడు పక్కా తీసుకువెళ్ళిపోతాడు. హీరోయిన్ దగ్గరికి వచ్చి తను ఎవరో నాకు తెలియదు అని అంటే అప్పుడు హీరోయిన్ నువ్వు చాలా ఫేమస్ లే ఇక్కడ అని అంటే అప్పుడు హీరో అంటాడు ఇక్కడ ఏంటి మండుతున్నట్టు వాసన వస్తుంది అని. అప్పుడు హీరోయిన్ ఇక్కడ ఏం లేదు అని చెప్పి హీరో వైపు తిరుగుతుంది. వీళ్ళిద్దరు అలా చూసుకుంటుండే హీరో ఏమో సరే నువ్వు బాగా ప్రాక్టీస్ అవ్వు అని చెప్పి చెప్తాడు. హీరోయిన్ ఏమో కామ్ డౌన్ అని అనుకుంటుంది. అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు, తన పేరు లిన్. తను వచ్చి అంటాడు నేను కొత్తగా ఇక్కడ రిపోర్ట్ ఇస్తానికి వచ్చాను అని చెప్పి ప్రొఫెసర్ కి చెప్తాడా. సో అప్పుడు హీరోయిన్ హే నువ్వా అని అంటే జూనియర్ మీరా అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరు సెకండ్ ఇస్తానే చూస్తుంటే అప్పుడు హీరో వచ్చి ఇక్కడ వర్క్ అవర్స్ లో మాట్లాడకూడదు బయట అలాగే నువ్వు రిపోర్ట్ చేయడానికి వచ్చినాడు రిపోర్ట్ చేసి పో అని అంటాడు. కూడా సరే ప్రొఫెసర్ అని అంటాడు. హీరోయిన్ హీరోతో కూడా మాట్లాడదాం అనుకుంటుంది కానీ హీరో ఆపేసి మనసులో అనుకుంటాడు తనతో డిన్నర్ కి వెళ్దాం అని చెప్పి నన్ను అడుగుతుంది అనుకుంటా, నేను అది మాత్రం జరగనివ్వను అని చెప్పి నువ్వు
ఇంకా డాక్యుమెంట్స్ ని నాకు సబ్మిట్ చేయాలి, అది అయ్యేంత వరకు నువ్వు త్వరగా వెళ్ళకూడదు బయటికి అని చెప్తాడు. హీరోయిన్ అనుకుంటుంది నేను ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ గురించే కదా మాట్లాడేది, తినేమనుకున్నాడు అని చెప్పి అనుకుంటుంది. సో హీరో ఏమో ఎక్స్పెరిమెంట్ చేస్తుండే హీరోనే చూస్తూ ఉంటుంది ఎంత బాగున్నాడో అని. అక్కడికి లిన్ వస్తాడు. వచ్చి హీరోయిన్ మన ఇద్దరం డిన్నర్ కి వెళ్దామా, ఎలాగో నువ్వు ఇప్పుడు మా సీనియర్వే కదా, సో మన ఇద్దరం కలిసి వెళ్దామా అంటే లేదు నాకు ఇక ప్రాజెక్ట్ ఉంది నేను రాలేను అని హీరోయిన్ చెప్తుంది. పర్లేదు మన ఇద్దరం వెళ్దామా అని అంటే అప్పుడు హీరో తన చెప్తుంది కదా రానని, నువ్వెందుకు తన్ని ఫోర్స్ చేస్తున్నావు అనగానే అప్పుడు హీరోయిన్ కూడా లిన్ నువ్వు ఆగు, నేను రాను, ఈ ప్రాజెక్ట్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తుంది. సో హీరో కూడా వినిపించిందా అనగానే అప్పుడు లిన్ సరే నీకేమైనా అర్జెంట్ గా కావాలంటే నాకు కాల్ చేయి హీరోయిన్, పర్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. వాడు వెళ్ళంగానే హీరోయిన్ దగ్గరికి వచ్చి క్లోజ్ గా తన బాగున్నాడు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ తన జస్ట్ నా జూనియర్ అంతే, అలాగే ఇక్కడ ల్యాబ్ లో ఉన్న కొలీగ్స్ ని అలా చూడకూడదు, చూస్తే అది బ్లాడ్ గా చూస్తున్నట్టు కదా అని హీరోయిన్ చెప్పంగానే అప్పుడు హీరోయిన్ ని కిస్ చేస్తాడు. కిస్ చేసిన తర్వాత నేను బయట ఉంటాను రా అని చెప్తాడు. సో హీరోయిన్ నన్ను కిస్ చేశాడా అని చెప్పి ఆశ్చర్యపోతుంది. హీరో కార్ ఎక్కమనగానే హీరోయిన్ ఎక్కుతుంది. సో సీట్ బెల్ట్ రావట్లేదు అనమాట. సో హీరోయిన్ ఏమో ఒక్క నిమిషం ఆగరా అని చెప్పి అది లాగుతుంటే అది రాదనమాట. హీరో ఏమో చూసి నవ్వుతాడు. హీరోయిన్ అనుకుంటుంది ఏంటి చూసి నవ్వుతున్నాడు అని చెప్పి. సో హీరో ఏమో అంత ఇదిగా లాగే మాకు ఓడిపోద్ది అని చెప్పి హీరో క్లోజ్ గా వచ్చి ఆ సీట్ బెల్ట్ ని పెడతాడు. పెట్టంగానే హీరోయిన్ కి మొహం పోయినట్టు అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళంగానే హీరో అయితే వర్క్ చేసుకుంటే హీరోయిన్ ఏమో నా హెల్ప్ ఏమైనా కావాలా అని అడిగితే అక్కర్లేదు అని అంటాడు. సో అప్పటికే హీరో బాగా టైర్డ్ అయిపోతూ ఉంటాడు. 12 అయిపోతుంది. హీరో అనుకుంటాడు హీరోయిన్ పొడుగుంపోయే ఉంటుంది అని చెప్పి ఇంకా తన రూమ్ వైపు వెళ్తుంటే హీరోయిన్ డోర్ అయితే కొంచెం తెరిచి ఉంటుంది. లోపలికైతే వెళ్ళి హీరోయిన్ కి బెడ్షీట్ సరిగ్గా చేస్తాడు. తర్వాత హీరోయిన్ చూస్తూ ఉంటే ఇంకా హీరోయిన్ ఏమో అలా కళ్ళు తెరుస్తుంది. ఏంటి మీరు నా రూమ్ లో ఏం చేస్తున్నారంటే నేను ఒకటి పోగొట్టుకున్నాను అది వెతుక్కుంటున్నాను అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ పోగొట్టుకున్నారా, నన్ను వెతకమంటారా అంటే వద్దు అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ అనుకుంటుంది ఈ రోజు హీరోకి ఏమైంది ఇంత వియర్డ్ గా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి. హీరోయిన్ కి ఆకలేసి ఇంకా వెళ్ళి కూర్చుని తింటూ ఉంటుంది హాల్లో. సో అదే టైంకి హీరో కూడా వస్తాడు. ఇంకా బటన్స్ పెట్టుకోవడం అన్నమాట. సో హీరోయిన్ చూడంగానే వా ఎంత బాగున్నాడు తినా అని చెప్పి అనుకుంటుంది. సో హీరో ఏమో ఏమైనా ఆకలిస్తుంది ఏంటి ఇంత బాగా అని చెప్పి అంటే అవునా అని హీరోయిన్ అనగానే సరే అయితే తినేసి త్వరగా బెడ్కి వెళ్ళి పడుకో అని అంటాడు. హీరోయిన్ కూడా సరే అని అంటుంది. మార్నింగ్ హీరో ల్యాప్టాప్ ని చూస్తుంది. దాంట్లో హీరోయిన్ పెన్ డ్రైవ్ లో ఉన్న ఫొటోస్ అయితే ఉంటాయి అనమాట. ఏంటి హీరో దగ్గర ఈ ఫొటోస్ ఉన్నాయని చెప్పి షాక్ అవుతుంది. అదే టైంకి హీరో వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడా. అప్పుడు హీరోయిన్ ఆ ల్యాప్టాప్ ని కవర్ చేసి నేను ఏమీ చెయ్యట్లేదు మీరేంటి ఇంత పొద్దున్నే లేసారు అని అడిగితే కొంచెం ల్యాబ్ లో వర్క్ ఉంది కానీ నీకు లేదు అని అంటాడు. అనగానే సరే అని అంటే ఇంకా హీరో అది ఏంటి అని అడిగితే అలా ఏం లేదు అనగానే అప్పుడు హీరోయిన్ నా మేకప్ ఎలా ఉంది అని అడుగుతుంది. అడిగితే నీ మేకప్ అని తన మనసు అనుకుంటాడు. తినా ఏమైనా డేటింగ్ వెళ్తుంది అనుకుంటా అనుకుని నువ్వు డేటింగ్ వెళ్తానికైతే అసలు ఒప్పుకోను, నువ్వు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి అంటాడు. తర్వాత హీరోయిన్ కూడా ఆ మాటలేం పట్టించుకోకుండా సరే సరే అని అంటుంది. హీరో అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ ల్యాప్టాప్ లో ఏదో చేస్తుంది అనమాట. తర్వాత ల్యాప్టాప్ ని హీరోకి ఇద్దామని చెప్పి వెళ్తుంటే అక్కడికి లియా వస్తుంది. లియా వచ్చి హీరోతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే సో హీరోయిన్ వాళ్ళిద్దరిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్టు వచ్చి మీ ల్యాప్టాప్ మర్చిపోయారు అనగానే లియా ఆ ల్యాప్టాప్ తీసుకొని సరే థ్యాంక్ యూ నువ్వు ఇంకా వెళ్ళు అని అంటే ఇంకా హీరో ఏమో నువ్వు ఆగు, నువ్వు ఆ ల్యాప్టాప్ తీసుకుని కార్ ఎక్కువ అని చెప్పి హీరోయిన్ కి చెప్తాడు. సరే అని చెప్పి హీరోయిన్ కూడా కార్ అయితే ఎక్కి కూర్చుంటుంది. లియాకైతే మొహం పోయినట్టు అనిపిస్తుంది. వీళ్ళైతే ల్యాబ్ కి వెళ్ళిన తర్వాత సో హీరోయిన్ చూస్తూ ఉంటుంది. సో హీరోకి జరిగిన కూడా గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే అక్కడికి ఒక ఆమె వచ్చి చెప్తుంది ఇలా బాస్కెట్ బాల్ పార్టిసిపేషన్ ఉందంట బాస్, మీరైతే జాయిన్ అవ్వరు కదా అని అంటే అప్పుడు హీరో ఏం చెప్పడు. అప్పుడే అక్కడికి లిన్ వచ్చి దాన్ని తీసుకొని నేను పార్టిసిపేట్ చేస్తాను, ఎప్పటి నుంచో నా మజిల్స్ ని యూజ్ చేయట్లేదు ఇప్పుడు యూజ్ చేస్తాను, నువ్వు నన్ను చీరప్ చెయ్యి అని చెప్పి హీరోయిన్ అంటాడు. సో హీరో ఏమో ఏంటి నేను పార్టిసిపేట్ చేయనని నీకు చెప్పానా ఏంటి, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, హీరోయిన్ నీకేమొచ్చి చీరప్ చేయదు అని చెప్పేసి అంటాడు జెలస్ గా. సో హీరోయిన్ ఏమో వద్దు మీరు పార్టిసిపేట్ చేయనని చెప్పారు కదా, అలాగే లిన్ బాస్కెట్ బాల్ లో ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు స్కూల్లో అయితే, సో ఇప్పుడు మీరు ఆలోచించండి అని అంటే సో హీరో అనుకుంటాడు తన గురించి తిన కేర్ చేసేస్తుంది, తినకు నేనేంటో చూపించానని చెప్పి హీరో అనుకుంటాడు. అక్కడున్న కొలీగ్ చెప్తారు లిన్ బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఈ మధ్యన, సో
సో నువ్వు ఓడిపోయినా సరే ఏమనుకోరు ఎవరు అని చెప్పేసి ఆయన అంటాడు. నువ్వు ముయ్యరా అని చెప్పి హీరో చెప్తాడు. హీరోయిన్ కి ఎవరో కాల్ చేసి ఉంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పేసానంటే అప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా అవునక్క నువ్వు మా దగ్గర రావచ్చు కదా అని చెప్పేసి అంటే హీరో ఏమో ఈ టైమ్స్ లో కాల్ మాట్లాడకూడదు అని చెప్పి జలస్ గా చెప్తాడు. సో హీరోయిన్ ఏమో నా ఫ్రెండ్ ప్లీజ్ నాతో మాట్లాడనివ్వండి అని చెప్పేసి అంటే ఇంకా హీరోకి జలస్ వచ్చి హీరోయిన్ ఇలా లాగంగానే హీరోయిన్ వెళ్ళి హీరో మీద పడుతుంది. ఇంకా హీరోయిన్ అడుగుతాడు నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని. అప్పుడు హీరోయిన్ చెప్తుంది అదేంటి ఇలా అడుగుతున్నాడు అని. తను చెప్తుంది నేను ఇష్టపడ్డాను ఒకరిని, ఇప్పటికి చాలా చాలా ఇష్టపడుతున్నాను, కానీ తను నన్ను రిజెక్ట్ చేశాడు అని. సో హీరో మనసులో అనుకుంటాడు తిన నన్నే కదా ఫస్ట్ లవ్ చేసింది, సో ఇప్పుడు నేను తినని లవ్ చేస్తున్నాను కానీ తిన నన్ను బాధ పెడుతున్నాను అనుకుంటా అలాగే గట్టిగా చెప్తాడు. ఎమోషన్స్ అనేవి అసలు కంట్రోల్ కావు, అలాగే అవన్నీ వేస్ట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. సో హీరోయిన్ అనుకుంటుంది ఇది సెకండ్ టైం తిన నన్ను రిజెక్ట్ చేయడం అనమాట అని తన అనుకుంటుంది. హీరోయిన్ బాస్కెట్ బాల్ కూడా వచ్చేస్తుంది. దాంట్లో హీరో అలాగే లిన్ వీళ్ళైతే బాగానే ఆడుతూ ఉంటారు. లిన్ హీరోయిన్ దగ్గరికి వస్తాడు. అప్పుడే హీరో ఏమో లియాని అవాయిడ్ చేసి హీరోయిన్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ దగ్గర ఉన్న వాటర్ హీరో తీసుకుని తాగుతాడు. హీరో జలస్ అయ్యాడా ఏంటి అని చెప్పి హీరోయిన్ మనసులో అనుకుంటే సో హీరో అంటాడు నువ్వు నా అసిస్టెంట్వి, ఎవరికి పడితే వాళ్ళకి వాటర్ ఇస్తావా అని హీరో అడుగుతాడు. అప్పుడు లిన్ తనని అసిస్టెంట్ అంతే, ఎవరు పడితే వాళ్ళకి వాటర్ ఇవ్వకూడదు ఏంటి, ఆ ఫ్రీడమ్ కూడా తనకు లేదా ఏంటి, మరి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి లిన్ అంటాడు. హీరో అంటాడు హీరోయిన్ నువ్వు వాడికి వాటర్ ఇద్దాం అనుకున్నావు ఎప్పుడు అని అంటే అప్పుడు లిన్ చెప్తాడు అది జస్ట్ వాటర్ బాటిల్ అంతే, ఇంకోటి ఏంటంటే హీరోయిన్ గెలవాలని మాత్రం చూడక అని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ హీరోతో అంటుంది ఒకవేళ నిజంగానే నాకు ఇష్టమైన వాడికి వాటర్ బాటిల్ ఇద్దాం అనుకుంటే తను నన్ను ఇష్టపడతారా అని అడిగితే అప్పుడు హీరో మనసు ఏమనుకుంటాడంటే తిను నిజంగానే లిన్ ని లవ్ చేస్తుంది అనుకొని నువ్వు లవ్ చేసేవాడు నేను లవ్ చేయడు, అర్థమవుతుందా, నువ్వు ట్రబుల్స్ క్రియేట్ చేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు హీరో. ఇంకా హీరోయిన్ బాధపడి ఇంకెంత ట్రై చేసినా హీరో నా వాడు కాదు, హీరోకి నేనంటే ఇష్టం లేదు అని చెప్పేసి హీరోయిన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. హీరోయిన్ నైట్ బార్ లో ఫుల్ గా తాగుతుండే వాళ్ళ ఫ్రెండ్ ఏంటి బ్రేకప్ అయిందా అని అడిగితే అసలు లవ్వే లేదు, ఇంకా బ్రేకప్ అక్కడి నుంచి వస్తుందమ్మా, నేను ఎలా లవ్ లో పడతాను చెప్పు అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. ఎవరైనా ఏడిపిస్తున్నారా అని ఫ్రెండ్ అడిగితే నన్ను ఏడిపించేది ఎవరు ఏడిపిస్తారు చెప్పు, ఒక హీరో తప్ప అని చెప్పి మనసులో అనుకుని ఇంకా తాగుతుంటే వద్దే తాగకే నువ్వు తట్టుకోలేవు అని చెప్పి ఫ్రెండ్ చెప్తుంది. హీరోయిన్ గురించి హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇంకా హీరోయిన్ ఇంటికి రావట్లేదు అని చెప్పి తను అనుకుని ఇంకా బయలుదేరతాడు. ఇక్కడ హీరోయిన్ ఏమో ఫుల్ గా తాగేసి పడుకుని పోతుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో వస్తే ఇక్కడ పడుకోమాకే నిన్ను ఎత్తుకునే అంత లేదు నాకు అని చెప్పి ఇంక హీరో కాల్ చేసి రమ్మంటే హీరో అయితే అక్కడికి వస్తాడు. హీరో అనుకుంటాడు తినేంటి ఇంత ఇదిగా తాగేసింది అని చెప్పి. హీరోయిన్ ఏమో ఇది నా డ్రీమే అనుకుంటా, అయినా డ్రీమ్ కాబట్టి నేను ఇప్పుడు హీరోని కంట్రోల్ చేయాలి అని చెప్పి హీరోని కిస్ చేస్తుంది. హీరో ఫుల్ గా షాక్ అయిపోతాడు అన్నమాట. తర్వాత హీరో అనుకుంటాడు హీరోయిన్ నన్ను లిన్ అనుకుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నాకు కిస్ చేస్తుంది అనుకుంటా అని చెప్పి హీరోయిన్ ని దూరం దోసి నీకు నిజంగా ఏం చేస్తున్నావో తెలుస్తుందా అని అంటే తెలుసు, నేను నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాను అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. హీరో అంటాడు నిజంగా నేను ఎవరో తెలుసా అని అంటే నాకింత తెలీదు, నేను ఇష్టపడేది నిన్నే కదా, అలాగే నువ్వు ఒకసారి నువ్వు నవ్వితే బాగుంటావు, అలాగే ఇంకోటి ఏంటంటే నువ్వు నా మీద అరుస్తున్నావు, నాకు అసలు అది నచ్చట్లేదు తెలుసా, నీకు కూడా తెలుసు కదా నేను తట్టుకోలేనని అని అంటుంది. హీరోయిన్ మార్నింగ్ అనుకుంటుంది అబ్బా మళ్ళీ హీరోతో కలకన్నాని అదెంత రియల్ గా ఉందో కదా, అలాగే నేనేంటి నైట్ నేను నా ఫ్రెండ్ తో డ్రింక్ చేస్తున్నాను కదా, నేను ఇక్కడ ఎలా ఉన్నాను అని చెప్పి ఆలోచిస్తుంది. హీరోయిన్ కి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తుంది ఈమె నైట్ నేను ఎలా ఇక్కడికి వచ్చాను అని అంటే నైట్ నువ్వు ఫుల్ గా తాగేసి ఉన్నావు, సో హీరో కాల్ చేశారు, ఇంకా ఆయన వచ్చి నేను తీసుకువెళ్లారు అనగానే ఇంకా హీరోయిన్ మొత్తం జరిగినంత గుర్తు తెచ్చుకొని చాలా ఎంబరేజ్డ్ గా ఫీల్ అవుతుంది. హీరో తలుపు కొట్టి నువ్వు లేచావా అని అడిగితే హీరోయిన్ ఏమో పడుకున్నట్టు యాక్ట్ చేస్తుందా. సో హీరో లోపలికి వచ్చి హీరోయిన్ కి దుప్పటి కప్పుతాడన్నమాట. తర్వాత హీరోకి అర్థమవుతుంది హీరోయిన్ లెగిసే ఉంది అని చెప్పి. హీరో ఏమో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళంగానే ఇప్పుడు నేను హీరోని ఎలా ఫేస్ చేస్తాను, రాత్రి చాలా చేశానే రచ్చ చేశాను బాబోయ్ అని చెప్పి అనుకొని ఇంకా బయటకైతే వెళ్ళి హీరో వెళ్ళిపోయాడో లేదో చూస్తుంది. చూసిన తర్వాత ఒక పిజ్జా ఆర్డర్ ఇచ్చుకుందాం అని చెప్పి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కూర్చుని చిప్స్ అయితే తింటూ ఉంటుంది. సో అప్పుడే తింటూ ఉంటే హీరో వచ్చి కూర్చొని నోట్లో ఒక చిప్ పెట్టగానే తిని అదేంటబ్బా ఎవరు పెట్టారని చెప్పి చూస్తుంది. హీరోయిన్ చూడగానే షాక్ అవ్వగానే హీరో అంటాడు ఏంటంత సీరియస్ గా చూస్తున్నావు అని. అలా ఏం లేదు అని అంటుంది. అప్పుడు హీరో ఈ రోజు వెకేషన్ కదా సో మనం బయటకు వెళ్దామా అని అడిగితే అప్పుడు హీరోయిన్ రాత్రి చేసిందే గోల్ నేను ఎక్కువ చేశాను అనుకొని లేదు ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, సో నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే వెళ్ళాలి అనగానే బెస్ట్ ఫ్రెండ్ బర్త్డేనా అని చెప్పి హీరో మనసు ఏమనుకుంటాడంటే తన లిన్ బర్త్డేకి వెళ్దాం అనుకుంటుంది అనుకుంటా అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఈ రోజు ఎలాగైనా హాలిడే అయినా సరే నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు అసిస్టెంట్ కాబట్టి అనగానే అప్పుడు హీరోయిన్ మనసు అనుకుంటుంది
నేను రాత్రి చేసిన గోల ఎక్కువ చేశాను కాబట్టి సరే ఇంకా హీరో మాట వినాల్సిందే అని చెప్పి హీరో మాట విని సరే అంటుంది. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళంగానే హీరోయిన్ ఫోన్ కి కిస్సీ బేబీ అని చెప్పేసి ఫోన్ వస్తుంది. హీరోయిన్ ఫోన్ తీసుకుంటుందా, హీరో అంటాడు కాల్ లిఫ్ట్ చేయని అంటాడు. ఏంటి అంటుంది. ఆ స్పీకర్ ఆన్ చేయనంగానే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఉసే ఎక్కడున్నావు, నా బర్త్డే కదా రావా ఏంటి అని అంటే మా బాస్ వద్దన్నారు అనగానే ఏంటి తన ఏమనుకుంటున్నాడు, తన ఒక కుక్క ఏంటి అనగానే హీరో ఏమో తుమ్ముతాడనమాట. సో హీరోయిన్ సేవసే ఆగవే స్పీకర్ ఆన్ లో ఉంది అని చెప్పి స్పీకర్ ఆఫ్ చేస్తుంది. ఇదేమో తిట్టుకుంటూనే పోతూ ఉంటది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే ఉంటానని చెప్పేసి కాల్ కట్ చేస్తుందా. తర్వాత హీరో ఏమో దగ్గరకు వస్తుండే హీరోయిన్ ఏమో అమ్మ కన్ఫర్మ్ గా నా మీద కోపంగా ఉండంటాడు హీరో అని చెప్పేసి అనుకుంటుందా. హీరో అంటాడు సరే ఈ రోజు వెళ్ళు కానీ నైట్ 10 లోపల వచ్చేయని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో ఒక పబ్ కు వెళ్ళి ఉంటాడు మీటింగ్ గురించి. సో అక్కడికే హీరోయిన్ కూడా వచ్చి ఉంటుందా. ఏంటి హీరోయిన్ లా ఉందని చెప్పి హీరో హీరోయిన్ వెనకాలే పోతాడు. సో హీరోయిన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ యోయో దగ్గరికి పోతుంది. యోయో అంటుంది అమ్మ ఇప్పటికైనా మీ లీడర్ నిన్ను వదిలాడమ్మా, లేకపోతే నిన్ను పట్టుకునే ఉంటాడు అసలు అంటే సరే ఆయన గురించి వదిలేసే హ్యాపీ బర్త్డే అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో నీ గురించి మెయిల్ మోడల్స్ ఆర్డర్ చేశాను చూడు వస్తూ ఉంటారు అనగానే హీరోయిన్ ఏమో ఇమ్మే నిజమా అని అంటుంది. సో హీరో చూసేస్తాడు ఇదంతా, గట్టిగా అరుస్తాడు హీరోయిన్ మీద. ఏంటి ఇదంతా అని చెప్పి హీరో అడిగితే హీరోయిన్ ఏమో ఏం లేదు అని అంటుంది. సో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా, అసలు హీరోయిన్ తప్పేం లేదు ఇక్కడ, నాదే తప్పు, నేనే ఈ ఐడియా మొత్తం తెప్పించింది, అలాగే తను ఇప్పుడు దాకా సింగిల్ గానే ఉంది, ఫస్ట్ నుంచి ఏ రిలేషన్షిప్ లోనూ లేదు తన అని అంటే అప్పుడు హీరో ఏంటి అని అంటాడు. అవును తను ఒక అబ్బాయిని లవ్ చేసింది, ఆ అబ్బాయి గురించి ఇప్పటికీ ఉంది అని అంటే మనసులో హీరోయిన్ అనుకుంటుంది ఈ ఒకవేళగానే హీరోకి అర్థమైతే తనే అని చెప్పి తెలియాలి ఈ విషయంలో మాత్రం అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఏమో అసలు నువ్వు బాస్ అంటున్నావు, ఒక మాట చెప్పనా, అసలు బాస్ అయితే ఫ్రీడమ్ ఇవ్వాలి అంతేగాని ఏంటి ఇంతలా చేస్తున్నావు నువ్వు అని అంటే అదేంటి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను హీరోయిన్ గురించి అని చెప్పి హీరో అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మీ ఇద్దరు లవర్స్ అవ్వచ్చు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ ఏ ఆపి నువ్వు ఆపు అని అంటుంది. అప్పుడు హీరో లిన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడని ఫీల్ అవుతున్నావా అంటే లిన్ ఎందుకు వచ్చాడు మధ్యలో, అసలు ఆ లిన్ హీరోయిన్ ఏం లవ్ చేయట్లేదు కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. అప్పుడు హీరో ఏంటి అని అంటాడు. అవును హీరోయిన్ లవ్ చేసేది ఒక క్రష్ ఉండేవాడు, వాడు అచ్చం నీలాగే ఉన్నాడు, తన ఫొటోసే చాలా పెట్టుకుంది, ఆ ఫొటోస్ లో అబ్బాయి నువ్వేలా ఉన్నావు అని చెప్పేసి చెప్తుంటే హీరోయిన్ ఇది ఇంకా అన్ని చెప్పేసి ఎలా ఉంది, పద హీరో ఇక్కడి నుంచి వెళ్ళిపోదా అని చెప్పేసి అంటే అప్పుడు హీరో ఆగు హీరోయిన్ తను ఏదో చెప్తుంది కదా నేను వింటాను అని చెప్పేసి హీరో అంటాడు. ఆ పెన్ డ్రైవ్ లో కూడా ఫొటోస్ నీయే ఉన్నాయి, హీరోయిన్ నిన్నే లవ్ చేస్తుంది అనుకుంటా అని చెప్పి ఇదంతా చెప్పే గానీ ఇంకా హీరోయిన్ కి అనిపిస్తుంది అనమాట, నేను అబద్ధం చెప్పున్నాను కదా, పెన్ డ్రైవ్ నాది కాదని చెప్పి హీరోకి, ఇప్పుడు నన్ను హేట్ చేస్తాడు హీరో అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరోయిన్. హీరో వెళ్తే హీరోయిన్ ఏమో అది అని అంటే నువ్వేం చెప్పక్కర్లేదు నాకు అని చెప్పి హీరోయిన్ కి ఇచ్చేస్తాడు హీరో. సో హీరోయిన్ చెప్తుంది ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న పిక్స్ నీవే అని చెప్తుంది. సో హీరో నాకు తెలుసు అని అంటే అవును నేను నీ మీద క్రష్, నువ్వు నాకు క్రష్ అనమాట, సో అందుకనే నా పిక్స్ తీసుకున్నావు తప్ప ఏంటి ఇప్పుడు అని చెప్పి హీరోయిన్ చెప్తుందా. ఇప్పుడు హీరో నేను ఏమైనా అన్నానా ఇప్పుడు చెప్పు అని అంటాడు. తర్వాత హీరోయిన్ నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. నాకు క్రష్ ఉన్నా లేదో నేను చెప్పాలా నీకు అని అంటే చెప్పవా, అవునులే నువ్వు అంటే హార్ట్ బ్రోక్ చేసేస్తావు, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా రిజెక్ట్ చేస్తావు అయినా నీకెవరు ఉంటారులే అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు హీరో నాకెందుకు ఉండరు, నాకెవరున్నారో తెలుసా అది, కానీ దానికన్నా ముందు నువ్వు ఇప్పటికి చెప్పు నన్ను నువ్వు లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ హా అంటుంది. ఇంకా తర్వాత హీరో కూడా చెప్తాడు నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు కూడా నా క్రష్ అని చెప్తాడు. హీరో హీరోయిన్ ని ఎత్తుకుని తీసుకుని వెళ్తాడు. వీళ్ళిద్దరూ ల్యాబ్ లో అయితే ఉంటారు. సో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అయితే మెసేజ్ చేస్తుంటే హీరో తన ఫ్రెండ్ కి మెసేజ్ కి రిప్లై ఇస్తాడు. సో అక్కడికి లియా వస్తుంది. లియా వచ్చింగానే ఇంకా హీరో హీరోయిన్ ని చూసి ఏంటి మీ ఇద్దరు ఇలా ఉన్నారు అని చెప్పి అడిగితే అప్పుడు హీరో తిన నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండకుండా ఎలా ఉంటాను అని అంటే అప్పుడు లియా నిజం చెప్పండి అబద్ధం ఆడవాకు, నేను నీ గర్ల్ ఫ్రెండ్ ఉందంటే నమ్మను, నా దగ్గర అబద్ధం ఆడవాకు అంటే నిజంగా తిన నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి చెప్తాడు. సో హీరోయిన్ లియాతో అంటుంది నిన్ను లవ్ చేసేవాడు నీ లైఫ్ లోకి వస్తాడు, సో నువ్వు వెయిట్ చేస్తూ ఉండు చాలు అని చెప్పి హీరోయిన్ చెప్తాను. మీ ఇద్దరు కలిసిపోయారని నేను నమ్మను అని చెప్పి లియా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడికి లిన్ కూడా వస్తాడు. లిన్ వచ్చింగానే హీరో ఏమో చెప్తాడు ఇంకా లిన్ నువ్వు హీరోయిన్ కలవకూడదు, హీరోయిన్ నా పెళ్ళం అని చెప్పేసి ఏంటి అంటే అవును తన నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. ఇంటి గర్ల్ ఫ్రెండా అని వాడు కొంచెం బాధపడి సరే మీ పెళ్లికి నన్ను కూడా పిలవండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లిన్ బాధగా. వీళ్ళ ఇంటికి వెళ్తారన్నమాట. వెళ్ళిన తర్వాత హీరో ఏమో హీరోయిన్ గురించి గిఫ్ట్లు తీసుకొస్తాడు. ఆ గిఫ్ట్లు ఏంటంటే వెడ్డింగ్ గిఫ్ట్లు అనమాట. సో హీరోయిన్ చూసి ఈ వెడ్డింగ్ కి
గిఫ్ట్లు కదా అని అంటే, అప్పుడు హీరో నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. నేనెందుకు చేసుకుంటానని చెప్పి సిగ్గుపడి రూమ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. హీరో తలుపు కొడతాడనమాట. సో హీరోయిన్ బయటకు వచ్చిగానే హీరోయిన్ చూస్తుంది. తర్వాత వీళ్ళిద్దరు కలిసి బయటకి అయితే వెళ్తారు. అక్కడ కొంతమంది కపుల్స్ అయితే ప్రపోజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో అదంతా చూసి హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే హీరోయిన్ కి డ్రెస్ అయితే ఇస్తాడు. హీరోయిన్ ఆ డ్రెస్ వేసుకొచ్చిన తర్వాత ల్యాబ్ లో అందరు సర్ప్రైజ్ చేస్తారన్నమాట. సో హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చి సర్ప్రైజ్ గా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అడిగితే, అప్పుడు హీరోయిన్ తప్పకుండా చేసుకుంటాను అని చెప్పి హీరోని అంటుంది. వీళ్ళిద్దరు కిస్ అయితే చేసుకుంటారు. హీరోయిన్ పేరెంట్స్ ని కలవడానికి హీరో వెళ్తాడు. హీరోయిన్ బాగా చూసుకుంటానని చెప్పి మాట కూడా ఇస్తాడన్నమాట. సో వాళ్ళ పేరెంట్స్ కూడా హీరో అంటే నచ్చేస్తాడు. వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయితే అవుతుంది. అందరూ చూస్తారు. పాప హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఫీల్ అవుతుంది అనమాట, వాళ్ళు తనని పిలవలేదు అని చెప్పి. అలాగే లిన్ కూడా వీళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ చెప్తుంది, మనందరం కలిసి ఒక ఫోటో తీసుకుందాం లాస్ట్ గా అని చెప్పేసి. ఇంకా హీరోయిన్ వీళ్ళందరూ కలిసి ఒక పిక్ అయితే తీస్తారు. ఇక్కడతో అయితే ఈ డ్రామా అయిపోతుంది. ఈ డ్రామా ఎలా ఉందో కూడా కొంచెం కామెంట్ చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా? బాయ్ గోయ్స్. అండ్ ఇలాంటి కంటెంట్ కావాలంటే కూడా చెప్పేయండి. డ్రామా చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ కూడా చేయట్లేదు. నేను చాలా ఫీల్ అవుతున్నాను తెలుసా. సరే కామెంట్ చేసేయండి. ఓకేనా? బాయ్ గాయ్స్.